బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. అంతర్గత పోరు పీక్స్ లో ఉన్నా కూడా కేడర్ లో జోష్ నింపడానికి ఎవరికి వారే ప్రయత్నిస్తున్నారు. ఓవైపు రేవంత్ రెడ్డి యాత్ర సాగుతుండగానే బట్టి విక్రమార్క యాత్ర కూడా హస్తం నేతల్లో హుషారు నింపుతుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా అయినా పార్టీలో ఏదో తెలియని వెలితి కనిపిస్తుంది. పార్టీ కంటే తమ పంతం నెగ్గించుకోవాలని ఒకరిని మించి ఒకరు వ్యూహాలు రచిస్తూనే కాంగ్రెస్ లో కాంట్రవర్సీకి దారితీస్తున్నారు. అధినేతల తీరు చూసి క్యాడర్ కన్ఫ్యూజన్ లో పడిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాట, ఎవరికి వారే యమునా తీరు, నల్లగొండ నిరుద్యోగ దీక్షపై అలకలు, విడివిడిగా అడుగులు వేస్తున్న నేతల తీరును గమనిస్తున్న అధిష్టానం, సీఎం అభ్యర్థిపై అప్పుడే ఎత్తులు పై ఎత్తులు, కలవర పెడుతున్న వర్గ విభేదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ అంతర్గత లోపాలు సవరించుకొని రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని కసరత్తులు చేస్తోంది. అయినా అదే స్థాయిలో అంతర్గత కొమ్ములాటలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని ఎదురు దెబ్బలుతున్నా ఇప్పటికీ మారని పార్టీ ఏదైనా ఉందంటే అది శతాధిక కాంగ్రెస్ పార్టీ అని చెప్పకనే చెప్పాలి. తెలంగాణలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైన వేళ కాంగ్రెస్ నేతలు పడుతున్న ప్రయాసలు చూస్తే పార్టీ కంటే తమ పదవులే ముఖ్యమైనట్లుగా వ్యవహరించే తీరు చూస్తే అవాక్కవ్వాల్సిందే. కష్టకాలంలో పార్టీ పరిస్థితి మెరుగుపరిచేందుకు తీసుకోవలసిన చర్యల కంటే విడిపోయి చేస్తున్న ప్రయత్నాలు, నడుపుతున్న గూడు పుఠానీలు చూస్తే జాలి కలుగుక మానదు. ఒకప్పుడు తెలంగాణలో తిరిగిలేని స్థాయిలో ఉన్న కాంగ్రెస్ ఈరోజు ఎలాంటి దుస్థితిలో ఉందో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. నిరుద్యోగ నిరసన సభ సాక్షిగా చిచ్చు అఖీరా చేసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నిరుద్యోగ నిరసన దీక్షలకు ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఏప్రిల్ 21న నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సభ ఉంటుందని ప్రకటించారు. అక్కడే అసలు వివాదం మొదలైంది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సభ ఉందంటూ ఎలా ప్రకటిస్తారని ఆ ప్రాంత సీనియర్ నేత అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి ఫిర్యాదు చేశారని సమాచారం. అలాగే పీసీసీ చీఫ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఇప్పటికే ఆయన వ్యతిరేక వర్గం ఆరోపణలు గుప్పిస్తోంది. మొన్నటి మంచిర్యాల సభలోనూ కొందరు నేతలు పీసీసీ చీఫ్తో అంటీ ముట్టనట్లే వ్యవహరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతోనూ పీసీసీ చీఫ్ సంబంధాలు అంతంతగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా రేగిన ఈ దుమారం హాట్ టాపిక్గా మారింది. అయితే పీసీసీ చీఫ్ మాత్రం తానేమి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లేదంటూ పార్టీ అంతర్గత చర్చల్లో చెబుతూ వస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆయన వ్యతిరేక వర్గం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా పాదయాత్రలోనూ తరోదారిలో వ్యవహరిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పాదయాత్ర చేపట్టగా మరోపక్క పీపుల్స్ మార్చ్ పేరుతో ప్రారంభమైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరో యాత్రను కొనసాగిస్తున్నారు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అన్నదానిపై కాంగ్రెస్లో ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది.
సీఎం అభ్యర్థిని నేనంటూ ఆశావాహులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్న పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్లో కనిపిస్తోంది. అంతర్గత ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఉన్న పార్టీ అని గొప్పలు చెప్పుకుంటూ అంతర్గత ప్రజాస్వామ్యం అనే ముసుగులో క్రమశిక్షణ మరిచి అధిష్టానం అండ ఉందనే ధీమాతో కోటాలో పాగా వేసిన నాయకులు చేష్టలు పార్టీకి చేటు కలిగిస్తున్నాయంటూ అధిష్టానం గుర్తించి పార్టీకి నష్టం కలిగించే ఏ ఒక్క చర్యను సమర్థించదని చెప్పాలి. దాన్నే ఆచరణలో పెట్టాలి. కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు చాలామంది తాము సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు పక్క పార్టీలకు వలసలు పోతున్నారు. మరికొందరు సీనియర్లు అవకాశం కోసం ఎదురు చూస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీ శ్రేణులు అయోమయానికి గురి చేస్తున్నారు. వృద్ధ పావురం మాటలు విని వలలో చిక్కిన పావురాలు నిందలు వేసిన నాయకుడైన ఛత్రగ్రీవుడు ధైర్యం చెప్పి తప్పిదాన్ని సమిష్టి బాధ్యతగా తీసుకోవాలని సూచించి తెగువతో అన్ని పావురాలకి బంధ విముక్తిని చేయిస్తాడు. ఈ కథలోని నీతి అర్థం చేసుకుని స్ఫూర్తి పొంది సమైక్యంగా గెలుపు కోసం పోరాడితే కాంగ్రెస్ మనుగడ ఉంటుంది, లేదంటే కనుమరుగు తప్పదు. సీనియర్లు జూనియర్లు అన్న అహాన్ని పక్కన పెట్టి నాయకుడుగా నియమితుడైన వ్యక్తికి గౌరవం ఇస్తూ అనుభవరాహిత్యం వల్ల తప్పు చేస్తే అనుభవం ఉన్న నేతగా వాటిని సరిదిద్ది పార్టీని ముందుకు నడిపించాలి. నాయకుడైనా కొన్నిసార్లు అనుభవం ఉన్న వారి సేవలు కూడా సలహాలు తీసుకుంటూ సమర్థవంతంగా పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయాలి. నేతల తీరును పక్కకు నెట్టి గెలుపు వ్యూహాలకు పదును పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి అధికారంలోకి వస్తే ప్రజల కోసం చేసే కార్యక్రమాలు చిట్టా పట్టి ప్రచారాన్ని మొదలు పెట్టాలి. ఇదే హస్తం విజయానికి అదే తొలిమెట్టి అవుతుంది. మరి ఈ చేతువేలు అన్నీ ఏకమై పిడికిలు బిగిస్తాయా? ఎవరికి వారే యమునా తీరుగా ఉంటారా? చూడాలి మరి. రాయల తెలంగాణ అప్పుడెప్పుడో 10 ఏండ్ల కింద రాష్ట్ర విభజనకు ముందు వినిపించిన నినాదం. తెలంగాణలో అప్పటి 10 జిల్లాలకు తోడుగా రాయలసీమ 4 జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని సీమ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ వాదులు నోచపడంతో ఏపీలోనే సీమ కలిసిపోయింది. ఇప్పుడు సీమ నేతలు రాయల తెలంగాణ రాగం అందుకోవడం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంతకీ రాయల తెలంగాణలో లేదా గ్రేటర్ రాయలసీమలో వంటి డిమాండ్ మళ్లీ ఎందుకు పురుడు పోసుకుంటుంది? ఎన్నికల సంవత్సరంలో ప్రత్యేక రాగం పాడటం వెనుక మతలబేంటి? కాకరేపుతున్న జేసీ దివాకర్ రెడ్డి మాటలు. రాయల తెలంగాణ రావాలని కామెంట్స్. గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం పేరుతో దీక్ష. సీమను తెలంగాణలో కలుపుకోవాలని కేసీఆర్ కి మాటలతోనే రిక్వెస్ట్. జేసీ దివాకర్ రెడ్డి మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్. రాయల తెలంగాణ సాధ్యం కాదని స్పష్టం. ఏపీలో తెలంగాణ మోడల్ వస్తుందని వెల్లడి.
రాయల తెలంగాణ అప్పుడెప్పుడో 10 ఏళ్ల కింద రాష్ట్ర విభజనకు ముందు వినిపించిన నినాదం. తెలంగాణలో అప్పటి 10 జిల్లాలకు తోడుగా రాయలసీమ 4 జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని టీజీ వెంకటేష్, జేసీ దివాకర్ రెడ్డి వంటి సీమ నేతలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా అప్పట్లో జై కొట్టారు. తెలంగాణ రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ ఎంఐఎం శ్రీకృష్ణ కమిటీకి తన నివేదిక ఇచ్చింది. అయితే తెలంగాణ ఉద్యమకారులు ససేమిరా అనడంతో యూపీఏ ప్రభుత్వం ఆ సాహసానికి పూనుకోలేకపోయింది. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్నే ఏర్పాటు చేసింది. అయితే అదే రాగం మళ్లీ ఇప్పుడు సరికొత్తగా తెర మీదకు వచ్చింది. రాయలసీమను తెలంగాణలో కలుపుకోండంటూ కొందరు సీమ నేతలు మళ్లీ సరికొత్త రాగం అందుకుంటున్నారు. ఇక బైరెడ్డి వంటి నేతలైతే ఏకంగా గ్రేటర్ రాయలసీమ పేరుతో ప్రత్యేక రాష్ట్రమే ఏర్పాటు చేయాలంటున్నారు. ఇంతకీ రాయల తెలంగాణ లేదా గ్రేటర్ రాయలసీమ వంటి డిమాండ్లు మళ్లీ ఎందుకు పురుడు పోసుకుంటున్నాయి? ఎన్నికల సంవత్సరంలో ప్రత్యేక రాగం పాడటం తెలుగు ఉభయ రాష్ట్రాల్లో రాజకీయం కాకరేపుతోంది. రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన దీక్షకు హాజరైన నేతలు సీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. కొందరు మరో అడుగు ముందుకేసి గ్రేటర్ రాయలసీమ, మరికొందరి రాయల తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇప్పుడిది తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జేసీ దివాకర్ రెడ్డి సంచలనాలకు కేర్ ఆఫ్. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. మొన్నీ మధ్య తెలంగాణ అసెంబ్లీ లాబీలో ప్రత్యక్షమైన ఆయన ఏపీ కన్నా తెలంగాణలో పాలన బాగుందని మెచ్చుకున్నారు. తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయాం, ఏపీని వదిలేసి తెలంగాణకు వచ్చేస్తామని ఓపెన్ అయ్యారు. లేటెస్ట్ గా రాయల తెలంగాణ నినాదం ఎత్తుకున్నారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని జేసీ డిమాండ్ చేశారు. రాయలసీమను తెలంగాణ కలుపుకోవాల్సిన అవసరం సీఎం కేసీఆర్ కుందన్నారు. ఈ విషయంలో తెలంగాణ నేతలకు కూడా పెద్దగా అభ్యంతరాలు లేవన్నది ఆయన వాదన. 2 జిల్లాలైతే వాళ్ళు కూడా కలుపుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా ఈ 2 జిల్లాలు వాళ్ళతో పాటు సరిమానంగా సరిపోతాయి కాబట్టి 2 కలుపుకోవడానికి వాళ్ళకు కూడా ఇష్టం. నేను అందరితోనూ మాట్లాడుతున్నాను. నేను మాట్లాడిన వాళ్ళు లేరు. తెలంగాణ నుంచి దీనికి ఆమోదం వస్తుందంటారా? వస్తుంది. రాయల తెలంగాణ అంశంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ప్రత్యేక రాయలసీమ అంశం ఇప్పుడు అప్రస్తుతమన్నారు. స్థానిక పరిపాలకుల వైఫల్యాలతోనే ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదని తేల్చి చెప్పారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోవడమే రాయల తెలంగాణ కోరడానికి కారణమని జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మోడల్ అభివృద్ధి కోరుకుంటూ తెలంగాణలో కలపాలని ఇప్పటికే చుట్టుప్రక్కల రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అద్భుతమైన అవకాశం ఉంది, ఒక సువర్ణ అవకాశం ఉంది. తెలంగాణను మేము ఎట్లయితే బంగారు తెలంగాణగా మార్చుకున్నామో కేసీఆర్ గారి పరిపాలనలో, ఆంధ్రప్రదేశ్ను కూడా సువర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చుకునే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. పరిపాలించే వాళ్ళల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల వస్తున్న డిమాండ్లు ఇవన్నీ కూడా అవి ఒక దేశంలో కావచ్చు, ఒక రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా ఇట్లాంటివి వచ్చినాయి అంటే అది ఆ ప్రాంత పరిపాలకుల లోపంగా చూడాలి తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ తెలంగాణ వైపు చూస్తున్నారు అంటే తెలంగాణ పరిపాలన గొప్పతనం ఉంది, కేసీఆర్ గారి పరిపాలన దక్షతకు అది నిదర్శనం. కానీ రాయలసీమను దీంట్లో కలుపుకోవడం అనేది మాత్రం సాధ్యం కాదు. అది ఒకటి ఉంది వాళ్ళ చేతిలో, వాళ్ళ పరిపాలనని మార్చుకుంటే సువర్ణ ఆంధ్రప్రదేశ్గా చేసుకునే అవకాశం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా బలంగా కోరుకుంటున్నారు, అందులో సందేహం లేదు. తప్పకుండా మిగతా రాష్ట్రాలు ఎట్లయితే కోరుకుంటున్నారో ఈ దేశమంతటా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆ రకంగా కోరుకోవడంలో తప్పులేదు. తప్పకుండా ఇవాళ ఉన్న కక్షపూరిత రాజకీయాలు కాకుండా పరిపాలనను ప్రజల కొరకు పనిచేసే వాళ్ళ కొరకు వాళ్ళ చేతులకు కనుక ఇస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుద్ది.
రాష్ట్ర విభజన జరిగి కూడా దాదాపు 10 ఏళ్లు కావస్తుంది. నాడు రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమా, హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడమా, లేక రాయలసీమలోని జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయడమా అనే అంశంపై చర్చ జరిగింది. అనేక చర్చలు, సంప్రదింపుల అనంతరం తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణగా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ గా కేంద్ర ప్రభుత్వం విభజన చేసింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత జేసీ దివాకర్ రెడ్డి రాయల తెలంగాణ అంశం తెరపైకి తేవడం సంచలనంగా మారింది. ఎన్నికల సంవత్సరంలో రాయలసీమను తెలంగాణలో కలపాలని జేసీ డిమాండ్ ఎత్తుకోవడం సంచలనంగా మారింది. వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టడమే ఓ వివాదం. వైఎస్ఆర్ కూతురుగా తెలంగాణలో రాజకీయాలు చేస్తానని ముందుకొచ్చిన షర్మిల వైఎస్ఆర్టీపీతో రాజకీయాలు మొదలుపెట్టారు. అన్నీ తానే, అన్నిటికీ తానే అన్నట్లుగా ఎనీవేర్ సింగిల్ హ్యాండ్ అనేలా షర్మిల ఒక్కరే పోరాడుతున్నారు. వైఎస్ఆర్ కూతురుగా ఓ పార్టీ పెడితే అంతా వస్తారు, పార్టీ బలం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయింది. తెలంగాణలో హాట్ టాపిక్గా షర్మిల మ్యాటర్. వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న షర్మిల 2 రోజుల పాటు స్క్రీన్పై షర్మిల వార్తలు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని అరెస్ట్ సమయంలో సినిమాను మించిన ట్విస్టులు. వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ ఏర్పాటు చేసిన తర్వాత పార్టీలో అనుకున్న స్థాయిలో జోష్ కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే ప్రత్యర్థులు కూడా పట్టించుకోవడం మానేశారు. దీంతో షర్మిల ఆలోచన మార్చుకున్నారు. ఎలాగైనా సరే చర్చల్లో ఉండాలని ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తున్నారు. మంత్రులు ఎప్పుడో చేసిన కామెంట్లను ఆ మధ్య ప్రస్తావించింది. ప్రగతి భవన్ ముట్టడి అంటూ కార్ స్టార్ట్ చేసి అరెస్ట్ అయింది. గాయం తగిలింది అని హడావిడి చేసింది. ఇప్పుడు పోలీసులపై దాడి చేసింది. అన్నింటి వెనుక ఒకటే కారణం, అదే ఎలాగైనా చర్చగా మిగలాలని. సిట్ ఆఫీస్కు వెళ్తున్నానని చెప్పి పోలీసుల చెంప చెళ్ళు మనిపించడం, అరెస్ట్ కావటం లాంటి ఇలాంటి ప్రచారం కోసమేనని బయట టాక్ వినిపిస్తుంది. షర్మిల తన పాదయాత్రతో మైలేజ్ రాదనుకుందో ఏమో గానీ నిరాహార దీక్షతో ఆకలి మిగిలిందే తప్ప అనుకున్నది సాధించలేదు. మౌన దీక్ష చేసినా తమ కోసం గొంతు చించుకున్న వాళ్ళు కూడా లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా పొలిటికల్ చర్చలా మిగలాలని షర్మిల ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నారు. దీనికోసం దూకుడు మంత్రాన్ని నమ్ముకున్నట్లు కనిపిస్తున్నారు. పాత విషయాలకు కొత్తగా మంటలద్దుతూ ఒకసారి, కొత్త వివాదాలకు తెరలేపుతూ ఇంకోసారి, ఇలా పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. ఇది ఏమాత్రం ప్రెస్టేషన్ కాదు, పక్కా వ్యూహం అన్నది చాలామంది మాట. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ లీడర్లే కాదు, క్యాడర్ కూడా లేదు. భారీగా నిధులున్నాయి, ఖర్చు పెట్టేసి గెలుద్దామంటే అంత సీన్ లేదు. అందుకే వివాదాలనే నమ్ముకున్నారు షర్మిల. కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారా అనే సందేహం అందరిలోనూ మెదులుతోంది. వివాదాల్లోంచి అటెన్షన్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం తెలిసి ప్రత్యర్థి పార్టీలు కూడా షర్మిలకు వైఎస్ఆర్టీపీకి దూరంగా ఉంటున్నాయి.
షర్మిల అరెస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంగళవారం సాయంత్రం ఎండ్ కార్డు పడేంత వరకు ఏ మీడియా కూడా షర్మిల వార్తల్ని కవర్ చేయకుండా లేదు. పోటీ పడి మరీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ అంటూ మ్యాక్సిమం ఎయిర్ టైం ఆమెకే కేటాయించాయి. ఇక ముమ్మాటికి షర్మిల సక్సెస్ అనే చెప్పాలి. ఓ రాజకీయ నేతగా ఎవరికైనా కావాల్సిందే అదే, ఎవరైనా కోరుకునేది అదే. వీలైనంత వరకు వార్తల్లో ఉండటమే కదా. మరి ఆమె దీక్షలకు, ఆమె డిమాండ్లకు అధికార పార్టీ స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి మరి. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.